జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. భగవంతుడు లేడు అని నమ్మేవారు ఉన్నారు, కానీ వెలుగు లేదు, వెలుగుకి కారణమైన సూర్య భగవానుడు లేడు అని ఎవరు కూడా వాదించలేరు, అవునా? అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని మనం పిలుచుకుంటాము, ఆరాధిస్తాము. భూమి మీద ఉండే జీవుల పుట్టుకకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి మూలం సూర్యుడు. ఆదిత్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి అడుగుపెట్టిన తర్వాత 2 పర్వదినాలు జరుపుకుంటాం. అందులో మొదటిది మకర సంక్రాంతి అయితే, రెండోది సూర్య జన్మతిథి అయినటువంటి రథసప్తమి. ఈ సంవత్సరం 2026 రథసప్తమి జనవరి 25 ఆదివారం వచ్చింది. మరి సూర్యుడిని ఏ విధంగా పూజించాలి అంటే, సూర్యుడు తన సమయాన్ని ఎప్పుడూ అతిక్రమించడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధి నిర్వహణలోనే ఉంటాడు ఆయన నియమం ప్రకారంగానే సాగుతారు. మనలోనే నియమాలు, నిబంధనలు ఉండవు. సృష్టిలో ఉండే సంపదకు, ఆహారానికి మూలం సూర్యుడే. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రను అందించింది సూర్యుడు. సత్రాజిత్తు అనేటటువంటి రాజుకి శమంతకమని ప్రసాదించింది సూర్యుడు. మరి వికాసానికి, విద్యలకు, బుద్ధి వికాసానికి మూలం వెలుగే కదా. ఆ వెలుగుకి మూలం సూర్యుడు. శరీరంలో 24 తత్వాలను సూర్యకాంతితో మేల్కొలిపి చైతన్యవంతం చేసే జ్ఞానం సిద్ధిస్తుందని బోధించారు మన మహర్షులు. మరి పంచభూతాల్లో భాగం ఆకాశము, అగ్ని. ఆకాశం వల్ల శబ్దం వస్తే అగ్ని వల్ల వెలుగు పుడుతుంది. మరి శరీరంలో 6 చక్రాలను పైనుంచి కింద వరకు కూడా చైతన్యపరుస్తుంది. శబ్దం కింద నుంచి పైకి చైతన్యపరుస్తుంది. మరి ఈ విధంగా సూర్య నమస్కారాలు, సూర్యుడి ఆసనాలతో నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైనటువంటి పరివర్తన కలుగుతుంది. ఆ శక్తిలో అట్లాంటి శక్తులు మనకి ఆ విధంగా చేసే వాళ్ళకి సంప్రాప్తిస్తాయి. ప్రత్యక్ష నారాయణుని పూజిస్తే అనారోగ్య సమస్యలు తీరడంతో పాటు ఆయుష్, ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. అయితే ఈ రథసప్తమి పూజ విధానం ఎలా అంటే, సూర్య జయంతిగా జరుపుకునే ఈ పండుగ ఈరోజు సూర్యారాధన చేస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్ పెరుగుతుంది. అట్లాగే వంశవృద్ధి కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసము. ఇది వేకోజామున లేచి స్నానం ఆచరించి 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపళ్ళు తలపై పెట్టుకొని స్నానం చేయాలి. ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య దోషాలు, ఇట్లాంటి దోషాలు పోతాయి అన్నటువంటి నమ్మకం మన హిందువులకు ఉంది. మరి స్నానం చేసేటప్పుడు చదవాల్సినటువంటి మంత్రం ఉంది. ఓం సప్త సప్తి వాహాయ సూర్యాయ నమః అని. అయితే ఈ విధంగా రథసప్తమి పూజకి కావలసినటువంటి కొన్ని ఉండాలి కదా. సూర్య భగవానుడి ఫోటో, అక్షతలు, పసుపు, కుంకుమ, ధూపము, దీపము, చిక్కుడుకాయలు, రథం కోసం బెల్లము, పాళ్ళు, పండ్లు, పరమాన్నం ఇట్లాంటివన్నీ కూడా తయారు చేసుకోవాలి. మరి చిక్కుడుకాయలతో రథం తయారు చేయాలి అంటే కాయలు ఒకదానికొకటి తరగకూడదండి. అడ్జస్ట్మెంట్ కోసం తరుగుతామే, అట్లా కాకుండా కాయలు పరంగానే ఆ రథం ఆకారంలో అమర్చి తయారు చేయాలి. తూర్పు దిక్కుగా సూర్యుడి ఫోటో ఉంచి షోడశోపచార పూజ చేయాలి. నీళ్లలో పసుపు కుంకుమ వేసి సూర్యుడికి సమర్పించాలి. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకుంటే ఆవు పాలు, బెల్లంతో పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించాలి స్వామికి. ఆ విధంగా చేసుకుంటే తప్పనిసరిగా మనం ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు. జై శ్రీమన్నారాయణ.